హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఎవరైనా కానీ అందమైన జుట్టు, పొడవైన ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారండి. మరి పొడవైన జుట్టు ఉంటే మనం మరింత అందంగా కనబడతామండి. అలాగే ఏ డ్రెస్ వేసుకున్నా, శారీ కట్టుకున్నా కానీ చాలా అందంగా కనబడతామండి. మరి అలాంటి పొడవైన జుట్టున్న ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా కనబడుతున్నారండి. మనకి ఒత్తైన పొడవైన జుట్టు ఉన్నా కానీ ఇప్పుడు వాతావరణంలో ఉండే పొల్యూషన్ వల్ల, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల కూడా మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. తక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నటప్పుడే మన జుట్టు పైన మంచి కేర్ తీసుకున్నట్టయితే మనం కూడా మన జుట్టుని పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవచ్చండి. అయితే మన ఆడవాళ్ళందరికలా నెరవేరే ఒక మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకోవాలండి. వాటర్లో ఒక 2-3 గంటల పాటు బాగా నానబెట్టాలి. నానబెడితే ఇవి బాగా మెత్తగా తయారవుతాయండి. తర్వాత ఈ ప్యాక్లో యాడ్ చేసుకోవడానికి ఒక గుప్పిడి వరకు మందారాకులు తీసుకోవాలి. మరి మందారాకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదండి. ఇంతకుముందు మన ఛానల్లో మందారాకులతో తయారు చేసిన హెయిర్ గ్రోత్ రెమెడీస్ చాలా బాగా వైరల్ అయినాయండి. చాలామంది వాడారు, జుట్టు పెరిగిందని కూడా కామెంట్స్ పెట్టారండి. ఇప్పుడు కూడా జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, మన జుట్టు రాలిపోయి తల మాడి భాగం అంతా కూడా చాలా పలుచగా ఉంటుంది కదండి. అలా పలుచగా అయిపోయిన మాడి భాగం పైన కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీడియం సైజులో ఉండే చిన్న ఉల్లిపాయలు ఒక 3 తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయలు తీసుకున్నానండి. మరి ఉల్లిపాయలు కూడా మన జుట్టుకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. జుట్టు అనేది ఎప్పటికీ రాలకుండా కుదుళ్ళు బలంగా ఉండడానికి చాలా బాగా వర్క్ అవుతాయండి. తర్వాత ఈ ప్యాక్లో యాడ్ చేసుకోవడానికి గుంట కలగరాకు తీసుకున్నానండి. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు, ఉంటే కనుక తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. గుంట కలగరాకు చాలా మంచిదండి మన తలకు వాడడం వల్ల. ఇది తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా కనబడడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది కింగ్ ఆఫ్ హెర్బల్ అని కూడా దీనికి పేరు ఉందండి. ఎందుకంటే ఇది మన జుట్టుకి రారాజులా పనిచేస్తుంది అనమాట. అలోవెరాని కూడా యాడ్ చేసుకోవాలండి. అలోవెరా కూడా మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మారుస్తుంది. అలాగే అలోవెరాలో ఉండే ప్రోటీలైటిక్ అనే ఎంజైము తల మాడు భాగం పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మన హెయిర్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగట్లేదో ఆ ప్లేస్లో జుట్టుని యాక్టివేట్ చేసి హెయిర్ పెరిగేలా చేస్తుంది. జుట్టు అంతా కూడా చాలా మృదువుగా ఉండేటట్టుగా చేస్తుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నేచురల్ పద్ధతిలో ఈ ప్యాక్ని తయారు చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా ఫస్ట్ మనం మెంతుల్ని మెత్తగా నూరుకుందాము. మెంతుల్లో బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత పోషణ అందిస్తుందండి. మన స్కాల్ప్ లోపల కొలేజన్ మెష్ ఉంటుందండి. కొలేజన్ మెష్కి బలాన్ని అందించడంలో మెంతులు ఎంతో బాగా సహాయం చేస్తాయండి. మెంతుల్ని ఇలా మెత్తగా పేస్ట్ కింద అయిన తర్వాత ఒక గుప్పెడి వరకు మందారాకులు కూడా యాడ్ చేసుకుందామండి. మందారాకులు కానీ మెంతులు కానీ చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. మెంతుల్లోనూ జిగురు పదార్థం ఉంటుంది, అలాగే మందారాకుల్లో కూడా జిగురు పదార్థం ఉంటుందండి. ఇవి ఎంత జిగురుగా ఉంటాయో మన జుట్టు కుదుళ్ళకి ఫెవికల్ బంధాన్ని అతికించి కుదుళ్ళు అనేవి బలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంతకు ముందు రోజుల్లో మా అమ్మమ్మలో, నానమ్మల కాలంలో ఇదే పద్ధతిని ఉపయోగించేవారండి. అందుకని నేను కూడా ఇలా న్యాచురల్ పద్ధతిలో తయారు చేస్తున్నాను. ఎక్కువగా పల్లెటూరులో ఈ విధంగానే తయారు చేసుకుంటారండి హెయిర్ ప్యాక్ని. అంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకోకుండా ఇలా రాతిపై నూరుకుని తలకు పెట్టుకోవడం వల్ల మంచిదని ఇలా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ మనం గుంట కలగరాకును కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని దీన్ని కూడా మెత్తగా నూరుతామండి. గుంట కలగరాకు మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. గుంట కలగరాకు రసాన్ని ఒక్కసారి మన తలకు వాడితే ఇలా మనం చేతిపైన ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మన హ్యాండ్ అంతా కూడా చాలా బ్లాక్గా మారిపోద్దండి 2-3 నిమిషాలకే. అదే విధంగా మన జుట్టుకు వాడుతున్నట్టయితే చాలా నల్లగా అయ్యేటట్టుగా చేస్తుందండి. మన ఛానల్లో గుంట కలగరాకుతో తయారు చేసే హెయిర్ డై ప్యాక్లు చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక మీకు అయితే ఉపయోగపడతాయి. అలోవెరాని కూడా యాడ్ చేసుకుందాము.
మనందరికీ కూడా అలోవెరా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది కదండి. మీ దగ్గర ఫ్రెష్గా ఉండేది లేకపోయినా మనకి మార్కెట్లో ప్యూర్ అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, ఆ విధంగా కూడా వాడుకోవచ్చండి. అలోవెరాలో 72 రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయి, హెయిర్ ఫాల్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, తలలో చుండ్రు లేకుండా కూడా కాపాడుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ప్రకృతి మనకు చాలానే ఇచ్చిందండి. వాటిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇందులో మీడియం సైజులో ఉండే చిన్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదండి, ఆ మాట నిజమేనండి. జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా కాపాడుతుందండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా ప్యాక్ కింద తయారు చేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి. కొబ్బరి నూనె మన జుట్టులో ఉండే డ్రైనెస్ని పోగొడుతుందండి, అలాగే జుట్టుకి పోషణ అందిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించి జుట్టు అనేది హెల్తీగా పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె ఎంత వాడినా కానీ మన జుట్టుకి చాలా మంచిదండి. ఇలా మీరు హెయిర్ ప్యాక్స్లోనే కాకుండా వీలున్నటప్పుడల్లా కొబ్బరి నూనె రాసుకుంటే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. తర్వాత మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ 1 క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ ఆయిల్ జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలాగా ప్రోత్సహిస్తుంది. ఇందులో మనం 2 రకాల పవర్ఫుల్ ఆయిల్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మరలా ఇది ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా చేద్దాము. ఇలా కనుక మీ జుట్టుకి హెయిర్ ప్యాక్ వాడారంటే మీ జుట్టు చాలా బలంగా దృఢంగా తయారవుద్దండి. జుట్టుని లాగిపెట్టి పీకినా కానీ జుట్టు అనేది అస్సలు రాలదు. హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూడండి చాలా మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇది డ్రై హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు. పాయలుగా విడదీసుకుంటూ కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు హెయిర్కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. స్కాల్ప్ కంటేటట్టుగా మొత్తం అప్లై చేసుకోవాలండి. చాలామందికి పెయిన్ కొరుకుడు ప్రాబ్లం ఉంటుందండి. పెయిన్ కొరుకుడు ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే తగ్గిస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ అయితే. మన హెయిర్ని డబుల్ గ్రోత్ చేయగలిగే శక్తివంతమైన హెయిర్ ప్యాక్ అండి ఇది. మగవాళ్ళు అయితే హెడ్ మిడిల్ భాగాన్ని ఎక్కువగా జుట్టు రాలిపోయి బట్టతలు వస్తుందండి. హెడ్ ఫ్రంట్ సైడ్ అనేది జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది ఆడవాళ్ళలోని. మరి అలా జుట్టు రాలితే కనుక మన అందం చాలా తగ్గిపోద్ది. కాబట్టి జుట్టు రాలనివ్వకుండా ఈ ప్యాక్ను వాడితే కనుక మన జుట్టు అస్సలు రాలదండి. జుట్టు బలంగా పెరుగుద్ది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు ఒత్తుగా ఉంటేనే ఇంకా అందంగా కనబడతాం. కాబట్టి మన జుట్టును ఒత్తుగా ఉంచుకోవాలంటే ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మీ తలపైన ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీకు వారానికి 2 సార్లు కానీ లేదా వారంలో ఒకసారి కానీ ఈ హెయిర్ ప్యాక్ వాడుతున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ మీకు వారం రోజుల్లోనే వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందాక, చాలా మంచి హెయిర్ ప్యాక్ అయితే షేర్ చేసేవాక మీరే నాకు థ్యాంక్స్ చెప్తారండి. అంత బాగా వర్క్ అవుతుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.